హాయ్ అండి, నేను మీ శ్రీకాంత్ని. ఈరోజు క్లైమేట్ చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా మనం ఒక 2 days లో దీపావళి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అందుకోసమే మీకు ఒక మంచి వీడియో చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేస్తా ఉన్నా. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం చాలా చోట్ల వింటా ఉంటాము, కానీ దాన్ని కొంతమంది ప్రాక్టికల్గా చేస్తారు, కొంతమందిగా చూసి వదిలేస్తూ ఉంటారు. కానీ ప్రాక్టికల్గా చేస్తే ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనీని ఎలా ఆకర్షించవచ్చో తెలుసుకోవచ్చు. అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కొంతమంది డబ్బుకి ఎప్పుడు ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉంటారు, కొంతమంది మాత్రం ఎప్పుడు ఆర్థిక సమస్యలతోనే ఉంటారు. ఎందుకు అలా అంటే దానికి మెయిన్ వచ్చేసి వాళ్ళు మనీ గురించి, డబ్బు గురించి ఒక నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటారు. అందుకే వాళ్ళు ఎప్పుడు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండదు, స్ట్రాంగ్ గా ఉండరు. ఎప్పుడు ఎంత డబ్బు వచ్చినా వాళ్ళతో ఖర్చు అయిపోతూనే ఉంటుంది, ఏదో రూపంగా వెళుతూనే ఉంటుంది అనమాట. డబ్బు నిలకడగా ఉండదు. దాని అందరికీ కారణం మనీ పట్ల, డబ్బు పట్ల వాళ్ళకు ఉండే నెగిటివ్ భావన అన్నమాట. నెగిటివ్ మైండ్ సెట్ నుండి పాజిటివ్ మైండ్ సెట్ ఎలా రావాలనే దాని గురించి ఈరోజు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ మనీని ఎలా ఆకర్షించాలి అనే దానికి మీకు కొన్ని టిప్స్ చెప్తాను, క్లియర్ గా వినండి. చూడండి, ఎప్పుడైనా కానీ డబ్బు మనతో నిలవాలి అంటే ఆ డబ్బు పట్ల మనకి ఒక మంచి అభిప్రాయం ఉండాలి. డబ్బు చాలా మంచిది, డబ్బు నేను ఎప్పుడు అడిగితే అప్పుడు వస్తుంది, నాతో చాలా డబ్బులు ఉన్నాయి, నాకెప్పుడు ఏ ప్రాబ్లము రాదు, నాతో ఎప్పుడు నేను అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ డబ్బు వస్తుంది అన్న మైండ్ సెట్ తో ఉండాలన్నమాట. ఆ మైండ్ సెట్ ఎలాగ ఉండాలంటే చెప్తాను. 3 రకాలుగా ఉండాలి. ఒకటి వచ్చేసి పాజిటివ్ థింకింగ్, ఇంకొకటి గ్రాటిట్యూడ్ ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, విజువలైజేషన్. ఈ 3 ఖచ్చితంగా చేస్తే డబ్బు ఎప్పుడు మీతోనే ఉంటుంది. డబ్బు కోసం మీరు ఎక్కడ బాధపడాల్సిన అవసరమే ఉండదు. పాజిటివ్ థింకింగ్ అంటే ఎలాగో చెప్తాను చూడండి. మనం డబ్బును ఆకర్షించాలంటే ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ ఎలా ఉండాలంటే, మనీని ఇప్పుడు మనం ఎవరైనా ఒక ఇష్టపడే వ్యక్తుల్ని, ఒక మదర్ కానీ, ఫాదర్ కానీ, ఒక అమ్మాయిని కానీ, ఒక అబ్బాయిని కానీ మనం ఎంత ప్రేమగా చూసుకుంటామో డబ్బును కూడా అలాగే ప్రేమగా చూసుకోవాలి. ప్రేమగా మనసులో కూడా అనుకోవాలి, అప్పుడే ఆ డబ్బు మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వ్యక్తిని మీరు ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళ మీద ప్రేమగా చూపిస్తూ ఉంటేనే ఆ మనిషి మీ దగ్గర ఉంటాడు, ఎప్పుడు మీతోనే ఉండాలనుకుంటాడు. ఎప్పుడైనా ఒక మనిషిని మనము మనసులో కానీ, లేకుంటే మన చూపుల్లో కానీ, మన బిహేవియర్లో కానీ వ్యతిరేకంగా ఉంటే ఆ వ్యక్తి మన దగ్గర ఉండడు. ఒక వ్యక్తిని మాటల ద్వారా కానీ, మన హావభావాల ద్వారా కానీ ద్వేషిస్తే ఆ మనిషి ఎలా దూరంగా వెళ్తాడో డబ్బు కూడా అంతే. మన మనసులో కానీ, మన ప్రవర్తనలో కానీ డబ్బు గురించి పాజిటివ్ గా ఉంటే డబ్బు మన దగ్గర ఉంటుంది, లేకపోతే డబ్బు మన దగ్గర ఉండదు. డబ్బు నీతో ఎప్పుడు ఉన్నట్టు థింక్ చేయండి. నాతో డబ్బులు ఎప్పుడు అనుకున్నంత డబ్బు ఉంటుంది, నేను ఖర్చు చేసేదానికి 2 10 డబ్బు నా దగ్గర ఉంటుంది, ఎప్పుడు నా పర్సులో డబ్బు ఉంటుంది అనే మైండ్ సెట్ తో ఉండండి. డబ్బుకి ఎప్పుడు విలువనిస్తూ ఉండండి. మాక్సిమం డబ్బుని ఎప్పుడు చేతుల ద్వారానే ఖర్చు చేయడానికి ప్రయత్నం చేయండి. డబ్బును చూసి ఆస్వాదించండి, అప్పుడే మీకు ఆ ఫీల్ వస్తుంది అనమాట. విజువలైజేషన్, సెకండ్ వన్ వచ్చేసి విజువలైజేషన్. మీ అకౌంట్లో మీరు ఎంత ఊహించుకుంటున్నారో అంత డబ్బు ఉన్నట్లు, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh, 2 lakhs, 5 lakhs, 10 lakhs అమౌంట్ మీ అకౌంట్లో ఉన్నట్లు ఊహించుకోండి. మీ పర్సులో ఉన్నట్టు ఊహించుకోండి, మీ జేబులో ఉన్నట్టు ఊహించుకోండి. మీరు ఇంకొక 1 month లో ఒక బంగారు చైన్ కొన్నట్టు ఊహించుకోండి, నెక్లెస్ కొన్నట్టు ఊహించుకోండి, ఒక బైక్ కొన్నట్టు ఊహించుకోండి. నేను ఒక 6 months లో నేను కారు కొన్నాను, ఆ కలర్ తో పాటు విత్ నంబర్ తో పాటు విజువలైజేషన్ చేసుకోండి. నేను పలానా కారు, ఇలాంటి కలర్ కారు, ఇలాంటి బ్రాండ్ నేమ్ కారు మా ఇంటి దగ్గరే
ఇలా పెట్టుకొని నేను డ్రైవ్ చేస్తుంటాను అని విజువలైజ్ చేసుకోండి. ఆ విజువలైజేషన్ కూడా 100% నమ్మకంగా మీ మీద మీరు నమ్మకంగా ఉండాలి. అవుతుందా లేదా అని విజువలైజేషన్ చేసుకున్నా కూడా జరగదు. ఒక ఇల్లు కొనాలనుకుంటే కూడా ఇలాంటి ఇల్లు ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా జాబ్, ప్రతిదీ విజువలైజేషన్ చేసుకోండి. దానికే మీ డబ్బులు ఖర్చు అవ్వవు. మీ మైండ్ లో ఏదైతే విజువలైజేషన్ చేసుకుంటారో అలాంటి రిసోర్సెస్ మీకు తెలియకుండానే మీ దగ్గరికి వచ్చి చేరుకుంటాయి అనమాట. ఇంకొకటి, కృతజ్ఞత భావంతో ఉండండి. మీ దగ్గరికి ఏదైనా వచ్చిందంటే దాన్ని కృతజ్ఞతగా దానికి థ్యాంక్స్ చెప్పండి. ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పండి. ఇప్పుడు మీ ఫ్రెండ్ మీకు ఏదైనా హెల్ప్ చేశాడో థ్యాంక్స్ చెప్పండి. డబ్బు ఇచ్చాడా థ్యాంక్స్ చెప్పండి. డబ్బు తీసుకున్నారా థ్యాంక్స్ చెప్పండి. తిరిగి ఇచ్చాడా థ్యాంక్స్ చెప్పండి. ఏదైనా కానీ కృతజ్ఞత భావంతో ఉండండి. ఖచ్చితంగా మీరు డబ్బును ఈ 3 పాటిస్తే డబ్బు మీ దగ్గరికి 100% వస్తుంది. మీ జీవితంలో మీరు అద్భుతాలు సృష్టిస్తారు. మీతో ఎప్పుడు డబ్బు కరువే ఉండదు అనమాట. సో లా ఆఫ్ అట్రాక్షన్కి మెయిన్ రీజన్ ఈ 3. సో మీరందరూ నేను చెప్పిన పాటించి ఎప్పుడు డబ్బుకు ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉంటారని కోరుకుంటున్నా. అదేవిధంగా అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. అందరూ ఈ దీపావళి నుంచి మీ జీవితాల్లో మంచి వెలుగు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్. బాయ్.